ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట విచారణకు హాజరైన అనంతరం చికోటి ప్రవీణ్ కుమార్ పలు సంచలన ఆరోపణలు చేశారు. తాను మొదట్లో 200 ఫోన్లే ట్యాప్ అయ్యాయని భావించానని, కానీ ప్రస్తుతం 2000కు పైగా నంబర్ల జాబితా ఉన్నట్లు తెలిసిందన్నారు. అప్పటి బీఆర్ఎస్ నేతలతో పాటు ఎమ్మెల్యేల భార్యలు, డ్రైవర్లు, పనివారి ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ కానీ భుజంగరావు కానీ మనం అంటే వీళ్ళు ఎంత అవినీతికి పాల్పడ్డారు. ఇంత ఘోరంగా కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి ఒక పర్సనల్ లైఫ్స్ గురించి ఫోన్ ట్యాపింగ్ చేసి పెళ్ళాలది, మొగుళ్ళది, సినిమా హీరోయిన్లది, యాక్టర్లది, ముఖ్యంగా హీరోయిన్లు. ఎందుకంటే ఇక తెలుసు కదా ఎవరికి హీరోయిన్ల పిచ్చి ఉంటుందో. మనం అనుకున్న దానికంటే ఎక్కువ దారుణంగా ఇవాళ పరిస్థితులు ఉన్నాయి. ఈ సిట్టు విచారణ చూస్తే అంటే ఒక చిన్న ఈవెన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలది, వాళ్ళ ఇంట్లో పనోళ్ళది, వాళ్ళ ఇంట్లో డ్రైవర్లది, ఎమ్మెల్యేల పెళ్ళాలది, ఎమ్మెల్యేల మనుషులది, అంటే ఘోరము. అంటే ఇక్కడక్కడ నేనేమనుకున్నా అంటే ఒక 100-200 మంది వీళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి ఉండొచ్చు అనుకున్నా. నాకు తెలిసి 2000 మంది పైనే ఉంటారు.